హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో టేస్టీ అండ్ ఈజీగా బొంబాయి రవ్వతో బిస్కెట్లు ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే ఒక కప్ అయితే వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ అయితే వేడి చేసుకోవాలండి బాగా. ఇప్పుడు బెల్లము ఇట్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ బెల్లాన్ని హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నానండి నేను. ఒక కప్ అయితే బొంబాయి రవ్వ, ఒక కప్పు వాటరు, హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఆ బెల్లమంతా కరిగించుకోవాలి ఇట్లాగా. ఇట్లా బెల్లమంతా కరిగిన తర్వాత, ఆ వాటర్ బాగా మరిగి బెల్లం కరిగిన తర్వాత సుజీ రవ్వ అండి, అంటే బొంబాయి రవ్వ. ఈజీగా అయిపోతుందండి. బిస్కెట్స్ కూడా చాలా బాగా వస్తాయి. క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇట్లాగా బాగా బెల్లమంతా కరిగిపోయాక ఒక్క చిటికెడు అంటే చిటికెడు ఉప్పు అయితే వేయండి. ఉప్పు వేసి కలుపుకోండి. ఈ టైంలోనే యాలుక్కాయల పౌడర్ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే వేయలేదు. యాలుక్కాయల పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఇప్పుడైతే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకొని కలుపుతూ చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే కలుపుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇలాగా మొత్తం మిక్స్ చేసి ఇందులోనే ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకోండి. గీ అండి, గీ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. నేను ఇంట్లోనే గీ ప్రిపేర్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు కావాలంటే చూడండి, నేను లింక్ అయితే ఇస్తాను. చూడండి, ఇట్లా ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. వేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలండి. చూపిస్తాను ప్రాసెస్ మొత్తము. చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతుంది. బెల్లంతో హెల్దీ కూడా పిల్లలు ఎప్పుడైనా ఇట్లా స్వీట్ అడిగితే వెంటనే తయారు చేసి దీన్ని ఇన్స్టెంట్గా మనమైతే ఇవ్వచ్చండి. ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా బాగా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లాగా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీ అండి, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే చల్లారిందండి. ఒక్కసారి చపాతీ పిండి కలిపినట్టు ఇట్లా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇంకొక పాత్ర తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. మూకుల్లో అది హీట్ అవ్వడానికి పెడుతున్నాను. డీప్ ఫ్రై చేసుకుంటాం కదా బిస్కెట్స్, అందుకని. ఇప్పుడైతే పిండిని తీసుకొని చపాతీలాగా ఇలా చేసుకోవాలండి. పొడి పిండి ఉంటే గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు. పొడి పిండి లేకపోయినా పర్వాలేదు, వస్తే ఇట్లా చేసేసుకోవచ్చండి. చపాతీలాగా చేసుకోవాలి. ఇట్లా చపాతీలా చేసుకొని ఏదన్నా రౌండ్ది తీసుకొని మూత కానీ ఏదైనా దాంతో మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి. రౌండ్ బిస్కెట్స్ లాగా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేను. బొంబాయి రవ్వ బిస్కెట్స్ చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. చూపిస్తున్నాను కదా, ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ. మిగతా పిండి కూడా మొత్తం ఇట్లా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలండి. బాగా హీట్ అయిన ఆయిల్లోనే ఇవి వేయాలి. వేసిన వెంటనే అయితే కదపకూడదండి. కొంచెం సేపు అవి ఏగిన తర్వాత కదపాలి. వెంటనే కదిపితే ఇరిగిపోతాయి. అందుకని గుర్తుపెట్టుకోండి, వేసిన వెంటనే కదపొద్దు. కొంచెం వేగిన తర్వాత అయితే కదపాలండి. చూడండి, ఇట్లా కలర్ మారుతుంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా కనిపిస్తుంది కదా కలరు. అయిపోయిందండి, ఏగినవి. తినడానికి కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మా పాప అయితే ర్యాబిట్లా కూడా తయారు చేసిందండి, అది కూడా చూపిస్తాను. మిగతావి కూడా వేసేసానండి మొత్తం. అవైతే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మా పాప అయితే ఆ పిండితోనే ర్యాబిట్ లాగా తయారు చేసింది. తనకి ఇట్లా వేరే వేరే షేప్స్, స్మైలీస్, ర్యాబిట్లు ఇలా తయారు చేయడం ఇష్టము. అలా తయారు చేసుకొని అలా తినడం ఇష్టం బిస్కెట్స్. ఇట్లా అయితే తయారు చేసింది చూడండి, మా పాప తయారు చేసింది. ఇప్పుడు ఇది కూడా నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్లో. చాలా బాగా చేసిద్దండి అన్నీ. ఇది చూడండి, చాలా బాగుంది కదా ర్యాబిట్. ఇప్పుడు అది కూడా డీప్ ఫ్రై చేశాక చూపిస్తాను మీకు. ఆల్రెడీ తినేస్తున్నారు. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి కదా.
ఈజీగా అయిపోతుంది. హెల్దీ అండి బెల్లంతో. ఇదిగోండి ర్యాబిట్ మా పాప తయారు చేసింది. చూసారా చాలా బాగుంది కదా. ఇట్లా అన్నీ వెరైటీగా తయారు చేసిద్ది మా పాప. స్మైలీస్, ర్యాబిట్లు ఇట్లా తయారు చేసిద్ది. తనకి ఇలా ఇష్టం అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.